శుభోదయం. ఈరోజు మనం కర్మయోగం అనే 3వ అధ్యాయం భగవద్గీతలోని 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు పఠిద్దాం. మొదటగా 21వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథుకి నమస్సుమాంజుళ్ళు. 21వ శ్లోకం. యద్యదాచారతి శ్రేష్టస్థ దేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తధనువర్తతే. ఈ 21వ శ్లోకం తాత్పర్యం మనకేమి చెప్తుందంటే, శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునుచో వాటినే సామాన్యులు అనుసరింతురని, అదేవిధంగా ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పునో దానినే లోకమంతయు అనుసరించునని మనం ఈ శ్లోకం సారాంశంగా మను సంహితం వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవ సమాజమును అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణించబడుతున్నాయి. దేశంలోని కార్యకలాపాలను నిర్వర్తించే రాజు, రాజాధికారి, తండ్రి, పాఠశాలలోని విద్య నేర్పడు ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యులకు సహజ నాయకులుగా పరిగణించబడుదురు. ఇది 21వ శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగం నుంచి. If you look at that, the verse of 21 from the chapter 3 Karma Yogam, whatever the action a great man performs, common people follows him, and whatever the stands set by exemplary persons, so that exemplary acts all the world follows or pursues. So in these verses, Lord Krishna explains the social responsibility of leaders and highly evolved individuals. He emphasizes that common people follow the example set by great, and therefore action is necessary to maintain the moral fabric of the society. So this is the main thought process from the verses from 21 to 25. Let us go to the 22 verse now. 22వ శ్లోకం కర్మయోగం అనే 3వ అధ్యాయంలో 22వ శ్లోకం ఏం చెప్తుందంటే, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించాన నానావాప్తమవాప్త్యం వర్తేవ చ కర్మణి. ఈ శ్లోకం యొక్క సారం, దేవాది దేవుల్లో ప్రతి సంపూర్ణము మరియు పూర్ణ సత్యమును ఉండుట చేత అతనికి చేయవలసిన కార్యములేవి ఉండవు. కర్మఫలమును పొందుచు వారికి మాత్రమే విద్యుత్ ధర్మములను నిర్వర్తించు ఉండును. కానీ ముల్లోకములలోనూ పొందవలసినది వ్యక్తిగత తప్పక చేయవలసిన కర్మ ఏది ఉండదని అయినను కృష్ణ భగవానుడు క్షత్రియుల నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామమును నెలకొల్పెను. ఎందుకనగా దీనులకు, దళితులకు రక్షణ కల్పించుటకు క్షత్రియుల కర్తవ్యము. అతడు శాస్త్ర విధులన్నిటికీ ఆసీనుడై అతీతుడై శాస్త్రంలో చెప్పబడిన దానికి విరుద్ధంగా ఏదీ ఉండదు అని మనం ఈ 22వ శ్లోకంలోనే, ఓ పార్థ, ముల్లోకంలోని నాకు ఉద్దేశించబడిన కర్తవ్యం ఏదీ లేదు, నేను కోరుకున్నది ఏమీ లేదు, దేనిని పొందవలసిన అవసరము కూడా లేదు, అయినను నేను కర్మల్లో నెలకొంటిని అని ఈ భావం మనం 22వ శ్లోకం చదువుకోవచ్చు. ఇక the 22nd verse, it implies that, O son of Partha, there is no work prescribed for me with
within all the three heavenly planetary systems, nor am I in the want of anything, nor have I a need to obtain anything, and yet I am engaged in a prescribed duties. తరువాత శ్లోకం 23ని మనం పఠిద్దాం. 23వ శ్లోకం మనకి తెలిసిన 23 శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలోంచి. యది హ్యసాం నవర్త్యేం జాతు కర్మణ్యతంత్రియధః మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఒకవేళ నేను కర్మలను జాగ్రత్తగా నిర్వర్తించుటలో విఫలుడైనచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు అని కృష్ణ భగవానుడు అర్జునునికి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించుట వీలుగా సామాజిక ప్రశాంతత నెలకొల్పుటకు ప్రతి నాగరిక మానవునకు కొన్ని వంశాచారములు నిర్దేశించబడును. కానీ అట్టి నిబంధనలు బద్ధ జీవునికి గాని కృష్ణునకు వర్తింపవు. అయినను భగవానుడు ధర్మ స్థాపన కొరకై అంతరించుట లేక ఆ నియమమునన్నిటినీ పాటించెను. 23rd verse of the chapter 3 Karma Yogam. The sloka implies that for if I ever fail to engage in carefully performing prescribed duties, oh Partha, certainly all men would follow my path. This is the synopsis of the verse 23 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. Next verse. 24వ శ్లోకం కర్మయోగం 3వ అధ్యాయం కర్మయోగం నుంచి భగవద్గీత యథాతథ పట్టణంలో 24వ శ్లోకం. ఉత్సీధేయుర్మే లోకాన కుర్యాం కర్మ చేదహం సజ్జర్స్య కర్త శ్యాముపహ్యానిమియః ప్రజా. 24వ శ్లోకానికి అర్థం ఏంటంటే, నేను నా కర్మలను నిర్వర్తించుటలో లోకములన్నీ నాశనమునకు గురి కావలసిన వచ్చును. అవాంఛనీయమైన ప్రజాబాహుల్యములకు నేను కారకుడైనను, తద్వారా జీవులందరూ శాంతిని ధ్వంసం చేసిన వాడగుదును. వర్ణ సంకమనగా సమాజ శాంతి భంగము కలిగించు అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమని అర్థము. భగవానుడు జీవులందరికీ తండ్రి కనుక జీవులు పెడదారిని పట్టినచో పరోక్షముగా ఆ బాధ్యతను భగవంతునికి భరింపవలసి వచ్చును. అందుకనుకనే ధర్మాచరణలు నిర్లక్ష్యము చేయబడినప్పుడు భగవానుడే స్వయముగా అవతరించి సమాజమునకు సంస్కరించుకొనును. కనుకే భగవానుని అడుగుజాడలు శ్రద్ధగా అనుసరించి ఉన్నప్పటికీ అతడిని అనుకరించలేమని సత్యమును మనమెరుగవలెను అని శ్రీమద్భాగవతం 10:33-31లో దీని యొక్క ఉదాహరణ పేర్కొన్నారు. The verse 24 implies that if I did not perform prescribed duties, all these words would be put to finish. I would be the cause of creating unwanted population
and I would thereby destroy the peace of all living beings. This is a synopsis of the verse 24 of the chapter 3, uh, Karma Yogam of Bhagavad Gita. 25వ శ్లోకం ఈనాటి ఈ వీడియోలో చివరి శ్లోకంగా మనం పఠించాం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంసా సతా శక్తిక్షకీర్లోక సంగ్రమం. పామరులు కర్మఫలములలో ఆసక్తులై తన కర్మలను చేయునట్లుగా విద్వాంసుడైన వ్యక్తి సామాన్య ప్రజలను ధర్మ మార్గమున నడిపించుటకై ఆసక్తిరహితముగా విద్యుత్ కర్మలను నాచరించవలనని ఈ శ్లోకం యొక్క సారముగా మనం చదువుకోవచ్చు. Verse 25 of the chapter 3, Karma Yogam, which means the verse conveys as the ignorant performance their duties with attachment to the results, the learned may also act but without attachment for sake of leading people on the right path. ఈరోజు 21 నుంచి 25వ శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగమును పఠించాం. తెలుగు ఇంగ్లీషు తాత్పర్యాలను చదివాం. ఈనాటి వరకు మనం 3వ అధ్యాయం మొదటి 25 శ్లోకాలు దిగ్విజయంగా చదువుకోవడం, దాని తాత్పర్యం తెలుసుకోవడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.